ఆగిపోయిన పనులు త్వరగా జరగాలంటే ఏదైనా దువా ఉందా, ఏదైనా వజీఫా ఉందా, ఏం చేయాలి సరైనటువంటి అవగాహన లేని కారణంగా కొంతమంది షిర్క్కి పురిగోలు పెట్టేటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశాడు, బాగా రన్ అయిపోయింది. ఆ తర్వాత ఏదో కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఆ తర్వాత అతని కొన్ని బిల్స్ మొత్తం ఆగిపోయినాయి, అతనికి రావాల్సినటువంటి డబ్బులు రావట్లేదు. అక్కడ వెంటనే ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఏందండి ఇంకెప్పుడు నా పనులన్నీ ఇలా ఆగిపోతున్నాయి, నేను ఏం చేయాలనే ఆలోచనతో బాబాల దగ్గరికి, దర్గాల దగ్గరికి వెళ్ళేటటువంటి దుస్థితి, అలాంటి షిర్కు పనులు చేసేవారు కూడా మన సమాజంలో ఉన్నారు. అలాగే ఒక వ్యక్తికి వివాహం జరిగింది, ఆ భార్య భర్తలు పిల్లల కోసం, సంతానం కోసం చూస్తున్నారు. కానీ 4-5 సంవత్సరాలు అయిపోయాయి, భార్య ప్రెగ్నెంట్ అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదు అన్న ఆలోచనతో చివరికి ఏదైనా షిర్క్కి దారి తీసేటటువంటి ఆ దర్గాలు, బాబాల దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాలు మన సమాజంలో కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఒక వ్యక్తికి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఎంతకు కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. అతని యొక్క వ్యాధి నయం అవ్వట్లేదు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఒక తాబీజు వేసుకుంటే నా ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పేసి ఈ విధంగా రకరకాలుగా షిర్క్ పనులు చేస్తుంటారు. నాకు ఇంకా జాబ్ ఎందుకు రావట్లేదు, ఇంకా ఎందుకు మాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు రావాల్సిన డబ్బులు ఇంకా ఎందుకు రావట్లేదు, మా ఇల్లు ఇంకా ఎందుకు ఇన్కంప్లీట్గా ఉంది, ఎందుకు నేను సమస్యలో ఉన్నాను. ఈ కష్టాల నుండి బయటపడడానికి, నష్టాల నుండి బయటపడడానికి, ఆగిపోయినటువంటి పనులు తొందరగా కావడానికి ఏదైనా మంత్రాలు ఉన్నాయండి, ఏదైనా వజీఫా ఉందా, ఏదైనా దువాలు ఉన్నాయని చాలా వరకు అడుగుతుంటారు. కాబట్టి సోదరులారా, మనం షిర్క్ పనులు కాకుండా ఖురాన్ హదీసుల నుండి ఆగిపోయినటువంటి పనులు త్వరగా అవ్వాలంటే మనం ఏం చేయాలో చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను. తిర్మిజీ హదీస్ నంబర్ 2344. ఎవరికైతే ఎక్కువగా కష్టాలు ఉంటాయో, పనులు సరిగ్గా జరగడం లేదో, చాలా కష్టాల్లో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటారో వారు ఎక్కువగా అస్తగ్ఫిరుల్లా అని చదువుతుండాలి. ఇది అద్భుతమైనటువంటి వచనము. ఎక్కువగా అస్తగ్ఫార్ చదివినట్లయితే దైవం మనకు ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాల నుండి గట్టెక్కేటటువంటి ఒక మార్గాన్ని చూపుతాడు. కాబట్టి ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉంటారో వారు చేయాల్సినటువంటి సింపుల్ పని ఏంటంటే అస్తగ్ఫిరుల్లా ఎక్కువగా చదవాలి. ఇక అలాగే హస్బీ అల్లాహు అని అమల్ వకీల్ అనేటటువంటి దువా ఏదైతే ఉందో ఈ వచనాన్ని కూడా ఎక్కువగా చదువుతూ ఉండాలి ఎవరైతే కష్టాల్లో ఉంటారో. యా హయ్యూ యా కయ్యూమ్ బిరహ్మతిక అస్తగీస్ అనేటటువంటి ఈ దువా కూడా ఎక్కువగా ఈ వచనాన్ని చదువుతూ ఉండాలి. అయితే ఆగిపోయినటువంటి పనులు త్వరగా అవ్వాలన్నా, కష్టాల నుండి మనం బయటపడాలన్నా దీనికి సంబంధించి ఖురాన్ ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే, ఖురాన్లో సూరా నెంబర్ 71 ఆయత నెంబర్ 10-12లో మనం చూసినట్లయితే నూహ్ అలైహిస్సలాం తన జాతితో అన్నటువంటి ఈ విషయాలు మనకు కనిపిస్తుంటాయి. క్షమాపణకై మీ ప్రభు అల్లాను వేడుకోండి, ఆయన అమితంగా క్షమించేవాడు, మీపై ధారాళంగా వర్షాన్ని కురిపిస్తాడు, మీ సిరి సంపదల్లో పురోభివృద్ధిని ప్రసాదిస్తాడు, మీకు మగ సంతానాన్ని ప్రసాదిస్తాడు, మీ కొరకు తోటలను ఉత్పన్నం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు. ఇలా ఈ 5 విషయాలు అనుగ్రహాలు కదా. ఈ అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఇస్తాడు. మీరు గనక అస్తగ్ఫార్ చదివినట్లయితే చేయాల్సినటువంటిది ఏంటి అంటే అస్తగ్ఫిరుల్లా, ఓ అల్లా నన్ను క్షమించు అని మీరు వేడుకున్నట్లయితే 5 అనుగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఉపాధికి సంబంధించినటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే సిరి సంపదలు మీకు ప్రసాదిస్తాడు. మూడో విషయం ఏంటంటే మగ సంతానాన్ని ప్రసాదిస్తాడు. నాలుగో విషయం ఏంటంటే మీకు తోటలను ఉద్భవింపజేస్తాడు. ఐదో విషయం ఏంటంటే కాలువలను ప్రవహింపజేస్తాడు. ఇలా ఈ 5 అనుగ్రహాలు కూడా మనిషికి ఉపాధికి సంబంధించినటువంటివి, మనిషికి యొక్క ప్రశాంతతకు సంబంధించినటువంటివి. ఇవన్నీ ఇవ్వాలి అంటే కేవలం చదవాల్సినటువంటిది ఒక చిన్న వచనం అస్తగ్ఫిరుల్లా. సహీ బుఖారీ హదీస్ నంబర్ 4008 ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే రాత్రి పడుకునే ముందు సూరే బఖ్రా యొక్క 2 చివరి ఆయతులు పఠించి పడుకుంటాడో ఆ వ్యక్తి రక్షణకు ఆ 2 ఆయతులే చాలు అని చెప్పారు. ముహద్దీసులు ఈ వాక్యానికి 2 అర్థాలు ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఆ వ్యక్తి 2 వాక్యాలు పఠించి కనుక అతడు పడుకొని రాత్రి నిద్రావస్థలో అతడు చనిపోయినట్లయితే అతని మగ్ఫిరత్ జరుగుతుంది. మరి నిద్రావస్థలో చనిపోవడం ఏంటి అంటే సూరే జుమర్ సూర 39 ఆయత 42ను మనం పరిశీలించినట్లయితే అల్లాహే మీ ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనపరుచుకుంటున్నాడు, ఇంకా మరణం రాని వారి ఆత్మలను నిద్రావస్థలో ఉన్నప్పుడు వశపరుచుకుంటున్నాడు
పెట్టుకుంటున్నాడు. ఎవరి మరణమైతే ఖరారు అవుతుందో వారి ఆత్మలను ఆపి పెట్టుకుంటున్నాడు. ఎవరికైతే ఇంకా జీవితం ఉందో వారి ఆత్మలను కొంత సమయం వరకు పంపించి వేస్తున్నాడు. అంటే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ నిద్రావస్థలో ఉన్నప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా వశపరుచుకుంటాడు, స్వాధీనం చేసుకుంటాడు. అల్లా ఆత్మను వదిలితేనే మనిషికి ఇక్కడ జీవితం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరైతే సూర్య బహ్రాలోని సూర్య నెంబర్ 2 ఆయత 285, 86 పట్టించి పడుకుంటారో వారు గనక నిద్రావస్థలు ఉన్నప్పుడు వారి యొక్క ఆత్మ మళ్ళీ తిరిగి ప్రపంచానికి దైవం పంపనట్లయితే వారు చనిపోతారు. అయితే ఆ వాక్యాలు చాలు అంటే అది మగ్ఫిరత్ అవుతుందని చెప్పారు. రెండవ అర్థం హాఫిజ్ ఇబ్నే ఖయ్యీం చెప్పిన విషయం ఏంటంటే ఎవరైతే సూర్య బహ్రాలోని సూర్య నెంబర్ 2 ఆయత 285, 86 పఠిస్తారో వారికి ఆటంకంగా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వారి యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి దూరమైపోతాయి. వారి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి సులభతరం అవుతాయి సూర్య బహ్రా సూర్య నెంబర్ 2 ఆయత 285, 86 వాక్యాలు పఠించడం ద్వారా. కాబట్టి ఎవరికైతే పనులు జరగట్లేదో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు ఎక్కువగా సూర్య బహ్రాలోని ఈ చివరి 2 ఆయతులు చదువుతూ ఉండాలి. ఇలా కాకుండా పనులు జరగట్లేదని చెప్పేసి దర్గాల దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుబడులు చెల్లించుకోవడం, తావీజులు వేసుకోవడం, లేదా ఆ బాబాలు చెప్పినటువంటి షిరుకు పనులు చేయడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతింపబడదు. ఇక అదేవిధంగా ఆగిపోయినటువంటి పనులు త్వరగా జరగాలంటే ఒక దువా, అద్భుతమైనటువంటి దువా తెలియజేయడం జరిగింది. ఇబ్నే హిబ్బాన్లో ఉన్నటువంటి దువా ఇది. ఈ దువా మీరు కంఠస్థం చేసుకోండి. స్క్రీన్పై కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక వజీఫాగా భావించి మీరు ఎవరికైతే పనులు ఆగిపోయాయో వారు షిరుకు పనులు చేయకుండా, దర్గాల దగ్గరికి వెళ్లకుండా, తావీజులు ధరించకుండా, పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఈ దువా చదివినట్లయితే ఇన్షాల్లా తప్పకుండా మీ పనులు నెరవేరుతాయి. అల్లాహుమ్మ లా సహల ఇల్లా మజా అల్తహు సహల వ అంత తజాఉల్ హజ్నా ఇజా షిత సహలా. ఓ అల్లా, ఏదైనా నువ్వు సులభతరం చేస్తే తప్ప అది సులభతరం కాదు. కాబట్టి నా ఈ పని కూడా నువ్వు సులభతరం చెయ్యి అని ఈ దువా యొక్క అర్థం. కాబట్టి ఎవరికైతే పనులు త్వరగా అవ్వట్లేదో, ఆగిపోయాయో, కష్టాల్లో ఉన్నారో వారు ఈ దువా చదువుకుంటే ఇన్షాల్లా ఆగిపోయినటువంటి పనులు నెరవేరుతాయి, ముందుకు కొనసాగుతాయి, ఆ పనులు అవుతాయి. ఇలా కాకుండా బాబాల దగ్గరికి, దర్గాల దగ్గరికి, ముర్షద్ల దగ్గరికి, పీర్ల దగ్గరికి, వలీల దగ్గరికి వెళ్ళిపోయి మా పనులు జరగాలి అంటే వారి పనులే జరగకుండా మిమ్మల్ని అడుక్కు తినేటటువంటి పరిస్థితి వారిది. అలాంటప్పుడు వారి దగ్గరికి వెళ్ళిపోయి మీరు అడుక్కోవడం ఏంటో ఒకసారి ఆలోచించండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.